బ్యాక్ నెక్ మోడల్ అయితే ఇలా నెక్ పేపర్ మీద కట్ చేశాను అనమాట. ఇది బ్యాక్ నెక్ అనమాట. నెక్ పేపర్ వేసేసాను. ఇది బ్లౌజు బ్యాక్ మోడల్ అనమాట. నెక్ కింద వచ్చేసరికి ఇక్కడ ఇలా పట్టీలా వచ్చింది కదా, ఇది యాక్చువల్లీ వాడు ఇచ్చాడనమాట. శారీకి కూడా ఇలాగే ఉంటుంది. ఎలాగో హ్యాండ్స్కి ఇది సరిపోదనమాట. హ్యాండ్స్కి నేను వేరే డిజైన్ పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇలా నడుము దగ్గర ఇలా వేసేసాను అనమాట. ఇది ఫ్రంట్ అయితే ఈ కట్ వర్కే పెట్టాను రైట్ సైడు. ఈ షేప్ పట్టేసి 2.5 2 తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ ప్రిన్స్ కట్ పెట్టాను. ప్రిన్స్ కట్ కూడా నీట్గా వచ్చింది. స్టిచ్చింగ్ కూడా ఈ క్లాత్ బాగుంది స్టిచ్ చేస్తుంటే, అందువల్ల నీట్గా వచ్చింది షేప్ పట్టీస్ అవన్నీ. ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టీస్ వేస్తాం కదా, వేసినప్పుడు వీటిని లోడింగ్ మెథడ్లో కనుక వేసుకుంటే ఖర్చు ఏం కనిపించకుండా మనకి నీట్గా ఉంటుంది. ప్లస్ మనకు గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మనము షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నెక్ సైడ్ నుంచి చంక వైపుకి జాయిన్ చేసుకోవాలన్నమాట. నెక్ సైడ్ నుంచి చంక వైపుకి. అలాగే లోడింగ్ టైప్లో కనుక మనము షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఈ ఖర్చులు అనేవి ఏమి కనిపించవు అనమాట. నీట్గా ఉంటుంది, ఎక్కడ గుచ్చుకోవు. ఈ మెథడ్లో కనుక ఫాలో అయితే బ్లౌజ్ కూడా చాలా నీట్గా షోల్డర్ మీద పట్టినట్టు ఉంటుంది. లుక్ కూడా బాగుంటుంది అనమాట. హ్యాండ్స్కి ఇలా డౌన్ సైడ్ కట్ వర్క్ వచ్చేటట్టు ఇలా నెక్ పేపర్ పెట్టేసి కట్ చేశాను. దీన్ని ఇప్పుడు పై క్లాత్ పెట్టేసి జాయిన్ చేద్దాం. ఫైనల్గా బ్లౌజ్ మోడల్ అనమాట. ఇక్కడ నడుముకి వచ్చేసి చిన్న పట్టీలాగా వచ్చేసింది. ఇది శారీలో వచ్చింది. సో దీనికి బ్లౌజ్కి ఇచ్చాడు కానీ ఇది హ్యాండ్స్కి ఎలాగ సరిపోదని ఇక్కడ వేసేసాం నడుముకి. ఇదైతే బ్యాక్ నెక్, పైన కొంచెం కట్ వర్క్ పెట్టేసి ఇక్కడ వచ్చి కొంచెం డీప్ పెట్టాము. దీనికి పైపింగ్ వద్దన్నారనమాట. ఇది ప్లెయిన్ బ్లౌజ్ లాగా కావాలని. ఆల్రెడీ శారీకి డిజైన్ ఉందన్నమాట. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది కట్ వర్కే. ఫ్రంట్ అయితే రైట్ సైడ్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్లా పెట్టేసాము. ఈ సైడ్ ఎలాగో పళ్ళు వస్తుంది కాబట్టి జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసాము. ఇది 40 సైజ్ బ్లౌజ్ అనమాట. ఫైనల్ది ఇది అవుట్పుట్ అనమాట. ఇలా హ్యాండ్స్కి కూడా మనం కట్ వర్క్ పెట్టాము. సో ఇలా వస్తుంది. ఇలా డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ మేము స్టిచ్ చేస్తుంటాము.